హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి మనకి జనవరి 23 నుంచి అప్లై చేయొచ్చు కదా. సో దాని గురించి అప్లై చేసే ముందు ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి మనకి ఆర్ఆర్బీ నుంచి నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఓకేనా. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఓపెనింగ్ డేట్ ఎప్పుడు? జనవరి 23 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22. ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఫిబ్రవరి 24. ఓకేనా. ఎప్పుడు మోడిఫై చేసుకోగలము ఏమైనా మిస్టేక్స్ చేస్తే? ఎప్పుడు? ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 వరకు. బట్ క్రియేట్ అన్ అకౌంట్ అప్పుడు మీరు ఇచ్చినవి డీటెయిల్స్ అవి మోడిఫై చేయలేరు. అలాగే ఏ ఆర్ఆర్బీ అయితే చూస్ చేసుకున్నారో దాన్ని కూడా మోడిఫై చేయలేరని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో అలాగే మనకి క్రియేట్ అన్ అకౌంట్ ఏం కావాలి క్రియేట్ చేసుకోవడానికి అకౌంట్ అంటే? మొబైల్ నెంబర్ కావాలండి, ఈమెయిల్ ఐడి కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇవి ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయకుండా ఉంచుకోవాలి. ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎప్పుడు యూజ్ చేసేదే ఉంచుకోవాలి, అది ఖచ్చితంగా. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ముందు కనుక మీరు రైల్వేకి అప్లై చేసుంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ అంటే అవసరం లేదు. ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే దాన్నే యూజ్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలంటే అప్లై బటన్ కింద క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వచ్చు అనమాట మీరు. ఓకేనా. క్రియేట్ అన్ అకౌంట్ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ని మార్చగలమా? క్రియేట్ అకౌంట్లో అంటే మార్చలేము. ఓకేనా. సో అది కేర్ఫుల్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి నెక్స్ట్ అంటే, హోమ్ పేజ్లో అప్లై మీద క్లిక్ చేసి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఒక 5 సెక్షన్స్ ఉంటాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొబైల్ యూజ్ చేయొచ్చా, మొబైల్లో కూడా అప్లై చేయొచ్చా అంటే మొబైల్లో కొన్ని వర్క్ అవ్వకపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారండి. సో క్లియర్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యూజ్ చేస్తే బెటర్ అని క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. సో ఎలా లాగిన్ అవ్వాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితోని పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఎన్ని పే లెవెల్స్ ఉన్నాయంటే కేవలం ఒక లెవెల్ మాత్రమే ఉంది, లెవెల్ 1 అండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అయితే చూద్దాం మనం. చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? సేమ్ రైల్వేస్లోని డిఫరెంట్ పోస్టులకు అప్లై చేయొచ్చా? డిఫరెంట్ పోస్టులకు అప్లై చేయొచ్చు. చాలా పోస్టులు ఉన్నాయి కదా, అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. కానీ సేమ్ రైల్వేలోనే అప్లై చేయాలన్నమాట. డిఫరెంట్ రైల్వేలో డిఫరెంట్ పోస్ట్ అప్లై చేయొచ్చు అంటే లేదు. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఒకటి కంటే ఎక్కువ రైల్వే ఆర్ఆర్బీలో మనం అప్లై చేయొచ్చా? లేదు. కేవలం మీరు ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. ఒక రైల్వేకి, ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఒకవేళ ఒకదానికంటే ఎక్కువ అప్లై చేస్తే మీ మొత్తం అన్నీ కూడా రిజెక్ట్ అయిపోతాయి, ఏ అప్లికేషన్ కూడా తీసుకోరు అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. మల్టిపుల్ అప్లికేషన్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు, ఆల్రెడీ మనం చూసాం. లాజిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్లా అంటే ఎస్ ఎలిజిబులే, బట్ A2 A3 ఉన్న మెడికల్ స్టాండర్డ్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు, మిగతా వాటికి ఎలిజిబుల్. ఒకసారి నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. ఆధార్ వెరిఫికేషన్ కావాలంటున్నారు. క్రూషియల్ ఏజ్ డేట్ ఎప్పుడు? జనవరి 1, 2025కి ఏజ్ని చూడడం జరుగుతుంది. ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా రిలవెంట్ లీగల్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ని మార్చుకోవచ్చు, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మార్చుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ని కెన్ ఐ చేంజ్ అంటే ఎస్. ఒకవేళ మీరు మర్చిపోయినా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీరు తీసుకొని రాగలరనమాట. అలాగే ఒకసారి ఆర్ఆర్బీ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మోడిఫై చేయగలమంటే చెయ్యలేము, నో. ఎడిట్ చేయొచ్చా? అప్లికేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఎస్ ఎడిట్ చేయొచ్చండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మోడిఫికేషన్ టైంలో మాత్రమే ఎడిట్ చేయగలరు. ఫ్రీ ట్రావెల్ అథారిటీ, ఫ్రీ రైల్వే పాస్ ఎవరికి వస్తుంది అంటే కేవలం SC ST క్యాండిడేట్స్కి మాత్రమే వస్తుంది. అది ఎలా తీసుకోగలరంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లోని అక్కడ మీరు ఎస్ క్లిక్ చేయాలన్నమాట. మీకు కావాలా ట్రావెల్ పాస్ అన్నప్పుడు అక్కడ ఎస్ క్లిక్ చేయాలి. సో ఎలా వస్తుంది ఆ ఫెసిలిటీ అంటే క్లియర్గా మీకు కాల్ లెటర్తో పాటు వస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ తీసుకొని వెళ్ళి మీరు అక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఇస్తే వాళ్ళు అక్కడ టికెట్ బుక్ చేస్తారనమాట. అండ్ మై క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది PDFలోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బిలో 500 KB. సో EBC అంటే ఏంటి? ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు? ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉండాలి, లేదా BPL కార్డు ఉన్న వాళ్ళు, లేదా అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. EBC క్యాండిడేట్స్ గురించి ఉంది. వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ EBC సర్టిఫికేట్? ఖచ్చితంగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటున్నారు.
ఒకవేళ మీకు ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా క్లియర్గా చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా ఉండాలంట. ఓకేనా? ఈబీసీకి స్పెషల్గా అయితే ఏ పోస్టులు లేవు. లాంగ్వేజ్ ఎలా చూస్ చేసుకోవాలంటే డ్రాప్ డౌన్ మెనూ ఉంటుందండి అందులో పర్సనల్ డీటెయిల్స్లో. అక్కడ మీరు లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ ప్లస్ 13 అదర్ లాంగ్వేజెస్లో ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్కి మన క్రూషియల్ డేట్ ఏంటి క్లెయిమ్ చేయడానికి అంటున్నారు. చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటి, February 22 కల్లా మీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఏంటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క్లియర్గా వాళ్ళు చూస్తారు. బట్ ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి, February 22 అలా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఫీ కన్సెషన్ ఎవరెవరికి ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేయొచ్చా అంటే ఎస్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేస్తున్నాము, ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేయొచ్చా అంటే అవును. ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేస్తున్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కింద అప్లై చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కింద పనిచేస్తూ ఎక్స్ సర్వీస్ మెన్ బెనిఫిట్స్ పొందొచ్చా అంటే క్లియర్గా చూసుకోండి. గ్రూప్ సి అండ్ గ్రూప్ డీలో మీరు ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్ సర్వీస్ మెన్ వేకెన్సీస్ అయితే రావు, కానీ ఏజ్ లిమిట్ అనేది మీకు బెనిఫిట్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. బెంచ్ మార్క్ డిగ్రీ 40% ఆర్ మోర్ ఉండాలి పీడబ్ల్యూబీడీ డిజబిలిటీ. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అంటే ఎస్. అన్రిజర్వ్డ్ పోస్టులకి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ చూసుకోండి, పీడబ్ల్యూబీడీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాలి. ఇచ్చిన ఆ పోస్ట్కి మీరు సూటబుల్ అవుతారా లేదా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అది క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సూటబిలిటీ ఎలా తెలుస్తుంది అంటే క్లియర్గా మనకి సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్లియర్గా అక్కడ కాలం అనేది ఉంది. పీడబ్ల్యూబీడీ కాలం క్లియర్గా చూసుకోవాలి మీరు నోటిఫికేషన్లో. రీఫండ్ ఆఫ్ ఫీకి ఎవరు ఎలిజిబుల్ అంటున్నారు, సిబిటీ అటెండ్ అయితేనే మీకు రీఫండ్ అనేది వస్తుందండి ఫీజు. ఓకేనా? రీఫండ్ పాలసీ అవసరం లేదు, ఓన్లీ మెట్రికులేషన్ అవైలబుల్. హౌ డు యాడ్ మై అదర్ క్వాలిఫికేషన్స్ ఎలా యాడ్ చేయాలంటే ఆ క్వాలిఫికేషన్ దగ్గర కిందన మీరు యాడ్ సెక్షన్లో యాడ్ బటన్ దగ్గర మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మిగతావన్నీ కూడా. ఇంకేం చెప్తున్నారు, వాట్ డేట్ షుడ్ ఐ ఎంటర్ ఇన్ ది అప్లికేషన్ ఇఫ్ ఓన్లీ ద మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద మెట్రిక్. ఒకవేళ కనుక మీకు 10th క్లాస్లో ఓన్లీ మంత్ అండ్ ఇయరే ఉందనుకోండి, అప్పుడు డేట్ ఏం ఎంటర్ చేయాలి అంటే మనకి క్లియర్గా ఏం చెప్తుందంటే లాస్ట్ డేట్ని ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? బైఫర్కేట్ అయింది అనుకోండి ఆల్రెడీ డిస్ట్రిక్ట్, ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ మే బి మెన్షన్డ్ సిన్స్ సమ్ డిస్ట్రిక్ట్ విల్ నాట్ బి షోన్ ఫర్ ఏ రెస్పెక్టివ్ స్టేట్. చూసుకోండి, ఒకవేళ డివైడ్ అయిపోయింది అనుకోండి, అంటే ఒక డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్స్ అయిపోతాయి, అప్పుడు ఏంటి ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ మెన్షన్ చేయాలి. సో అంటే ఇప్పుడు మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ కింద డివైడ్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కింద. సో డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మోర్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఫర్దర్ బైఫర్డ్. సో ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ మే బి మెన్షన్ టు అవాయిడ్ అంబిక్విటీ. సో ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ బై స్టేట్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అంటే క్లియర్గా చూసుకోండి, స్కాన్ చేసుకొని ఉండాలి. ఏంటి, సిగ్నేచర్ని అండ్ మీ ఫోటోగ్రాఫ్ని కూడా స్కాన్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం. సో సైజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడిగారు, 500 KB కంటే తక్కువ ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే. ఫోటోగ్రాఫ్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి 50 to 100 KB, అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 to 50 KB ఉండాలి జేపీఈజీ ఫార్మాట్లో. ఫీ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే పే చేయగలరు. ఏంటి స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, సిబిటీ ఉంటుంది, పీఈటీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ ద పోస్ట్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు పెట్టాలి అంటున్నారు. ఒకవేళ కనుక మీరు ఏదైనా పోస్ట్ని సెలెక్ట్ చేయకపోతే అది మీకు ఇంట్రెస్ట్ లేదు అని తీసుకుంటారంట. అంటే చాలా క్లియర్గా మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. మీరు ఏ పోస్టులకైతే ఎలిజిబుల్లో ఆ ప్రిఫరెన్స్ 1, 2, 3 ఆ ప్రిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఒకవేళ కనుక మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీరు సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఆ ప్రిఫరెన్స్ అంటే మీకు ఏది ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి, ఏ పోస్ట్ మీ ప్రయారిటీ, నెక్స్ట్ ఏంటి అది ఇవ్వకపోతే, ఏదైనా పోస్ట్ మీరు టిక్ పెట్టకపోతే దానికి మీకు ఇంట్రెస్ట్ లేనట్టుగా తీసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వాటిని మళ్ళీ చేంజ్ కూడా చేసుకోలేము, అది ఫైనల్ అని కూడా చెప్తున్నారు.
సో జాగ్రత్తగా ఎలిజిబుల్ అయినవన్నీ కూడా ఖచ్చితంగా అయితే టిక్ పెట్టండి ఏదో ఒక ఆర్డర్లో. ఆ ఆర్డర్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం, ఓకేనా? సో అలాగే ఇంకేం చెప్తున్నారు, అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ అయ్యిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఫీ పే చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ వస్తుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఓకేనా? సో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అప్లికేషన్ అంటే ఎస్, ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. సో ఇవ్వండి మనకి చూసాం. సో చూసుకోండి, మనం నెక్స్ట్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి చాలా చాలా క్లాసెస్ కూడా మనం మన ఛానల్లో చేయబోతున్నాం. సో అవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.